హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాము. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఈరోజు అయితే సండే వ్లాగ్ షేర్ చేస్తున్నాను మీకు. సాటర్డే సండే మీ పిల్లలతో టైం ఎలా స్పెండ్ చేస్తారు అని అడుగుతున్నారు కదా. సో ఇక నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే పెడతానండి. ఇప్పుడే కొంచెం సన్నీ డేస్ వస్తూ ఉన్నాయి. ఆ రోజు కూడా చాలా చల్లగా ఉంది. చూస్తే నా కాళ్ళకి సాక్స్ కూడా ఉన్నాయన్నమాట. బయట డైరెక్ట్గా కూర్చోలేక సాక్స్ వేసుకున్నాను. బట్ మార్నింగ్ కొంచెం ఎండపొడి పడుతుంది అనమాట. ఎండగా ఉన్నప్పుడు బయటనే కూర్చొని కాఫీ తాగడం, పొద్దున్న ఇంకెంతసేపు ఎండ పడితే అంతసేపు వెళ్ళి కూర్చుంటున్నాం అనమాట. బట్ ఆ రోజు చల్లగా ఉన్నా ఐ ఫెల్ట్ లైక్ హ్యావింగ్ ఎ కాఫీ ఇన్ ద ఓపెన్ స్పేస్ అనమాట. ఎందుకు అలా అనిపించింది. అండ్ అక్కడ ఏం మాట్లాడుకుంటున్నామంటే మాకు పామ్ ట్రీ లాంటిది ఉంది కదా. సో దానికి ఏంటంటే జూ అని సౌండ్ వస్తుంది అనమాట. బయటకు వెళ్ళంగానే ఏంటని చూస్తే ఫ్లవర్స్ లాగా వచ్చాయి కదా, దానికి హనీ బీస్ వస్తున్నాయి అనమాట. సో అవి బాగా సౌండ్ చేస్తున్నాయి. ఎక్కువైతే డిస్టర్బ్ చేయట్లేదు కానీ జస్ట్ ఆ ఫ్లవర్స్లో వాటిల్లోనే ఉన్నాయన్నమాట. ఎక్కడ గాల్లో ఎగరట్లేదు. సో దానికి ఏం చేయాలి, ఏంటి ఇలానే వస్తాయి ఏంటని డిస్కస్ చేసుకున్నాం అనమాట బయట కూర్చొని. జస్ట్ ఇగ్నోర్ మై నిద్ర ఫేస్. లేచి వచ్చి కూర్చొని నాకు కాఫీ పడాల్సిందే అనమాట. సో ఫస్ట్ అయితే కాఫీతో నా డే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా ఆ రోజు ఏం చేయాలి, ఏంటి ప్లాన్స్, క్లైమేట్ ఎలా ఉంది, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. సో నా మొక్కలు నేను ఏం పెట్టాను అవన్నీ మీతో షేర్ చేస్తాను. సో ఇదైతే మెంతి కురుమి చూసారు కదా, ఒక హాఫ్ ఆల్రెడీ హార్వెస్ట్ చేసాం. అండ్ ఇవన్నీ బంతి విత్తనాలు వేసాను అనమాట. స్టోర్స్ నుంచి తెచ్చినప్పుడు మీకు చూపించాను కదా, ఇవన్నీ డైరెక్ట్గా ఇందులోనే వేసాను. అండ్ కొంచెం చలికి తొందరగా పెరగట్లేదు అనమాట. సో కొంచెం ఎదిగితే పిన్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం. సో ఇవి కృష్ణబంతి అండ్ ఇవి కొన్ని కాస్మోస్ అనమాట. సో అవి ఎక్కువ లేవు నా దగ్గర, ఉన్న వరకు వేసాను, అవి బాగానే వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి మన ఇండియన్ చిక్కుడు. ఐ థింక్ సో ఇండియన్ చిక్కుడు అనే అనుకుంటున్నాను, లేదంటే బొబ్బర్లన్నా అయి ఉండాలి. మేబీ బొబ్బర్లో ఇండియన్ చిక్కుడు నాకు గుర్తులేదు. అండ్ ఇది వచ్చేసి నేను స్టోర్స్ నుంచి అంటే లైక్ ఓబిఏను హార్న్బాక్లోంచో కాక్టైల్ టొమాటో ఈ చిన్నవి అనమాట, ఇవి తీసుకొచ్చాను. అండ్ ఎల్లో పాప్రికా క్యాప్సికమ్ కూడా తీసుకొచ్చా. అండ్ షాప్ నుంచి తెచ్చిన దాంట్లో ఈ జుకినీ ఒకటి. అండ్ ఇది ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అప్పుడే, నేను అది పిన్ చేసేయాలి లేకపోతే స్ట్రెంత్ రాదు. మేబీ ఇప్పుడే చేసేస్తా. ఇంత చిన్న ఏజ్లో ఫ్లవరింగ్ అదంతా రాకూడదు. ఇవి ఫ్లవర్సే చూసారా, అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం గ్రో అయితే దానికి స్ట్రెంత్ బాగుంటుంది అనుకుంటున్నాను నేను. నాకు తెలిసినంత వరకు, మరి తప్పు రైట్ నాకు తెలీదు, నాకు తెలిసిన వరకు క్లియర్ చేస్తున్నా. సో ఇది. అండ్ ఇంకా స్టోర్ నుంచి తెచ్చిన దాంట్లో ఈ రెడ్ క్యాప్సికమ్ ఒకటి తెచ్చా, గ్రీన్ దొరకలేదు నాకు. అండ్ నిన్న తీసుకొచ్చాను ఇది పెప్పరోని, మనం పిజ్జాల మీద వేసుకుంటాం కదా, సో అదనమాట. ఇది కూడా బ్రాంచెస్ అయితే బాగానే వచ్చాయి, వాళ్ళు పిన్ చేసినట్టున్నారు, మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఇది ఒకటి తీసుకొచ్చా. బయట నుంచి తెచ్చినవి అయితే మోస్ట్లీ అంతే. అండ్ ఇప్పుడు నేను వేసిన వాటిల్లో ఇవన్నీ టొమాటోస్ విత్తనాలే వేసాను, ఇంట్లో టొమాటో కాదు. ఇవన్నీ తీసేయాలి, ఇంకా రీపాట్ చేసేయాలి, ఎదగట్లేదు ఎక్కువ. అండ్ ఇవి చిల్లీస్. సో ఇవి ఇండియన్ చిల్లీ, ఇవి కూడా సీడ్సే వేసాను. అండ్ ఇది మన చిక్కుడు, బట్ ఏదని తెలీదు, నేనైతే స్పెసిఫిక్గా ఏమీ గుచ్చి ఏమీ చేయలేదు. అండ్ ఇందులో కూడా మనకి మిర్చి ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మస్క్ మిలాన్ అనుకుంటా, అవి మస్క్ మిలాన్ సీడ్స్ ఇంట్లో తిన్నవి వేసాను అనమాట. అవి కూడా వస్తున్నట్టున్నాయి. ఇప్పుడిప్పుడే క్లైమేట్ కొంచెం సెట్ అవుతుంది, వర్షాలు తగ్గి. అండ్ ఈ ట్రే అంతా చూస్తే సో ఇవి కూడా మిర్చి. అండ్ ఇవన్నీ చిక్కుళ్ళు, మీకు అంతకుముందు చూపించాను కదా ఏ వెరైటీస్ వేసానని. సో అవే అనమాట. ఎక్కువ గ్రోత్ అవ్వట్లేదు, మేబీ ఇందులో ఇంకా అయిపోయిందేమో దాని గ్రోత్. అండ్ ఇది కూడా చిక్కుడే, ఇది ఇండియన్ చిక్కుడే అనుకుంటా, మా ఫ్రెండ్ సీడ్స్ ఇస్తే వేసాను. అండ్ ఇందులో కూడా దోసకాయ అండ్ బెండకాయ అనుకుంటా వస్తుంది. అండ్ ఇది కూడా ఇండియన్ చిక్కుడే వస్తుంది అనమాట ఇంకా. సో ఈ మొక్కలైతే బెండకాయ అని నేను అనుకుంటున్నాను. ఇందులో 2 ఉన్నాయి, ఇందులో ఒకటి ఉంది. అండ్ ఇవన్నీ చిక్కుళ్ళే. చిక్కుళ్ళు ఏంటంటే ఫైబర్కి మంచిది అని చెప్పి నేను అవే ఎక్కువ వేసుకున్నాను ఈ ఇయర్. నా దగ్గర వేరే సీడ్స్ కూడా ఏమీ లేవు వేసుకోవడానికి. సో ఉన్న వరకు ఇవి అండ్ కొన్ని వేసుకున్నా. అండ్ ఇది వచ్చేసి ఆరిగానో అనమాట.
ఇది చాలా టైం తీసుకుంది. మేబీ క్లైమేట్ చల్లగా ఉండడం వల్లేమో. నేను ఫస్ట్ టైం వేసిన సన్ఫ్లవర్స్ అవి మొత్తం నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చచ్చిపోయినాయి అనమాట. ఇది సెకండ్ టైం వేసాను, అంటే లేటెస్ట్గానే వేసాను, చాలా ఫాస్ట్గానే గ్రో అయ్యి. సో ఇవి కూడా రీపాట్ చేయాలి. సో ఇవి ప్రస్తుతానికైతే నేను వేసిన వెజిటేబుల్స్ అవన్నీ అయితే ఇవే. తర్వాత ఇంకా స్టోర్ బాట్ ఏమన్నా తీసుకొచ్చినా ఏమన్నా చేసినా నేను తప్పకుండా షేర్ చేస్తాను. ప్లాన్స్ విషయంలో కొంచెం లేట్‌గా పెట్టాను అనిపించింది. సో నెక్స్ట్ ఇయర్‌కి కొంచెం ప్లాన్డ్‌గా అంతా మంచిగా ప్లాన్ చేసుకుంటా. అండ్ వీకెండ్స్‌లో ఖచ్చితంగా బార్లీ వాటర్ అయితే తీసుకుంటున్నా అండి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఖచ్చితంగా తీసుకుంటున్నాను. పొద్దున్నే కాచి పెట్టేసుకుంటే సాయంత్రానికి ఒక 2 గ్లాసెస్ అన్నా ఈచ్ తాగుతున్నాం అనమాట. 2 కప్స్. సో అలాగా. అండ్ ఇక్కడ ఇంకా కర్రీ స్టార్ట్ చేస్తున్నా. ఆ రోజు యాక్చువల్‌గా మా ప్లాన్ ఏంటంటే కంప్లీట్ గార్డెన్ అంతా సెట్ చేసుకుందాము, బెడ్స్ అవన్నీ వేయాలని. సో శాండ్ అది తీసుకొచ్చారనమాట, మట్టి అదంతా. సో దాన్ని మొత్తం సెట్ చేద్దామని ఫాస్ట్‌గా పొద్దున్న లేచి బ్రేక్‌ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకొని ఇక్కడ వంట కూడా స్టార్ట్ చేసేసాను. పొద్దునంతా చాలా చల్లగా అనిపించిందనమాట. అంటే నాకు బయటకెళ్ళి ఆ చలిలో వర్క్ చేసేంత స్టామినా ఉండట్లేదు. సో ముందు వంట కంప్లీట్ చేద్దాం, ఈలోపు క్లైమేట్ ఏమైనా సెట్ అవుతుంటే ఇంకా వెళ్ళిపోదాం, వంట అయిపోతే ఇంక పని అయిపోయినట్టే కదా అన్నట్టు ఇక్కడ వంట స్టార్ట్ చేశాను. ఆ రోజు ప్రాన్స్ వండుతున్నానమాట, వంకాయ ప్రాన్స్ అలాగా. అండ్ మేము స్పెసిఫిక్గా ఏమి ఉండవండి, సండేనే నాన్ వెజ్ తినాలి, సండే చికెన్ తినాలి అలా ఏమి ఉండదు. వీక్లీ వన్స్ ఖచ్చితంగా చికెన్ తింటాము. అండ్ డైలీ ఎగ్స్ తింటాము. అండ్ ప్రాన్స్ కానీ ఏదైనా సండే స్పెసిఫిక్గా ఇంకా నాన్ వెజ్ డే లాగా ఉంటుంది కాబట్టి ఆ రోజు ప్రాన్స్ ఉంటే ప్రాన్స్ వండుతాను, లేదంటే ఫిష్ కానీ అలాగా, లేదంటే వెజ్ కర్రీసే వండేసుకుంటాం. బట్ వీక్లీ వన్స్ మాత్రమే చికెన్ తింటాము. వీక్ మొత్తంలో తినమన్నమాట. మాకు అలా అలవాటు అయిపోయింది. అంటే ఎవ్రీడే ఆఫీస్కి వెళ్తారు కాబట్టి అలా వండడం అలా ఉండదనమాట. సో ఒకసారి తెచ్చుకొని ఆ తెచ్చుకున్నదే బిర్యానీ అది ఇష్టంగా ఎప్పుడైనా ఒక పూటకే చేసుకుంటాం. అది కూడా ఏ ఫ్రైడే నైట్నో లేకపోతే థర్స్డే నైట్నో అలా చేసుకుంటాం అనమాట. సో మార్నింగ్స్ ఆఫ్టర్నూన్ లంచ్కి అలా ఏమి ఉండదు స్పెసిఫిక్గా. అండ్ ఇక్కడ చియా సీడ్స్ అండ్ గోంద్ కూడా ఉంటుంది కదా, అది కూడా నానబెట్టుకొని పెట్టుకుంటున్నాను. సో ఈవినింగ్స్ కానీ అలా తాగేలాగా అనమాట. సమ్మర్ వచ్చాక ఇవన్నీ ఖచ్చితంగా పాటిస్తున్నాను. అండ్ నేను ఇక్కడ కుకింగ్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ నేను చెప్పాను కదా, నా కిడ్స్ నా పక్కనే ఉంటారు. అండ్ చాప్ చేసేటప్పుడు కూడా నేను చేస్తాను అని అడుగుతూనే ఉంటారనమాట. సో వాళ్ళనైతే పార్టిసిపేట్ చేయనిస్తాము. అండ్ ఇక్కడ అందరం కలిసి ఫ్యామిలీ కుకింగ్ జరుగుతుంది. అండ్ వెనకాల మా హస్బెండ్ అంటున్నారనమాట, ఇందులో ఆయిల్ వేసావా అసలు వేయడం మర్చిపోయావా అని. నేను చాలా తక్కువ ఆయిలే యూస్ చేస్తాను, చాలా కొంచెం అంటే కొంచెం వేసాను అనమాట, ఏదో వేసామా లేదా అన్నట్టు. సో అదే అడుగుతున్నారు. అండ్ ఇక్కడ దక్షిత్ అయితే నేను కట్ చేస్తాను అడుగుతున్నాడు. సో అలాగా మా కుకింగ్ అయితే జరుగుతుంది. అండ్ మీ రెస్పాన్స్కి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. డైలీ వ్లాగ్స్ పెడుతుంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మీ కమెంట్స్ చదివి నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎన్ని రోజులు ఇలా కంటిన్యూస్గా పెడతానో తెలీదు నాకైతే. బట్ యాజ్ ఆఫ్ నో మీతో ఆ కనెక్షన్ చాలా మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. అంటే ఈ రెనోవేషన్ హౌస్ వర్క్ స్టార్ట్ చేశాక చాలా అప్పుడప్పుడు రేర్గా పెట్టడం, అండ్ తర్వాత హౌస్ రెనోవేషన్ వ్లాగ్స్ ఏమీ షూట్ చేయలేదు. బికాస్ నా హౌస్ ఎలా ఉందో మీకు తెలుసు, షూట్ చేసేలాగా ఎక్కడా లేదనమాట. సో అండ్ ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయాక నేను చిన్న రొయ్యలు వేసుకున్నాను అనమాట. చిన్న రొయ్యలు తెచ్చుకుంటాను నేను, పెద్దవి కూడా తెచ్చుకుంటాం. చిన్నవి ఎందుకు తెచ్చుకుంటా అంటే స్పెసిఫిక్గా ఇలా ఏదైనా కలుపు ఉంటాయి కదా, జుకినీలోకో లేకపోతే వంకాయలోకో కలిపినప్పుడు వేసుకుంటా అనమాట. అండ్ ఇక్కడ నాకు మా హస్బెండ్ ఒక చిన్న స్క్రీన్ కూడా సెట్ చేశారు. లైక్ కిచెన్లో కుకింగ్ చేసుకున్నప్పుడు కానీ బయట నుంచి ఎవరైనా కాలింగ్ బెల్ వేస్తే నాకు ఆ స్క్రీన్లో కనిపిస్తుంది అనమాట కిచెన్లో ఉన్న. సో ప్రాన్స్ ఫ్రై అయ్యాక వంకాయలు కూడా యాడ్ చేసేసాను. అండ్ ఇక్కడ అషి యాక్టివిటీ చేస్తుందనమాట. సో డే మొత్తంలో ఇలానే ఎంగేజ్ అవుతూ ఉంటారండి, కాసేపు మాతో ఉంటారు. వాళ్ళ డాడీ ఉంటే ఆడిస్తూ ఉంటారనమాట. ఏదో ఒకటి ఇద్దరు వెనకాల తిరుగుతూ ఉంటారు. అండ్ ఇది మనకి గ్లూ స్టిక్ ఉంటుంది కదా అదనమాట. సో కట్ చేసి డిఫరెంట్ షేప్స్లో అవి ఇవి అతికించడం, ఇవన్నీ ఒక టాస్క్ పిల్లలకి. పెయింటింగ్ చేస్తారు, ఐ మీన్ పెన్సిల్తో రాస్తూ ఉంటారు, కటింగ్స్ చేస్తారు సిజర్స్తో, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఏదో ఒకలాగా వాళ్ళు ఎంగేజ్ అవ్వడమే కావాలన్నమాట. బట్ మనం భయపడుతూ వాళ్ళకి ఇవ్వకపోతే కొన్ని వాళ్ళు నేర్చుకోలేరని నాకు అనిపిస్తుంది. మేము బేబీ సిజర్స్ కొన్నామండి, డిఫరెంట్ షేప్స్లో కట్ చేసేవి. వాళ్ళకి ఏంటంటే అవి
థిక్వి కట్ అవ్వట్లేదు అనమాట. సో నార్మల్లీ మనం యూజ్ చేసే సిజర్సే వాడేవాళ్ళు. ఫస్ట్లో భయం వేసేది, మా హస్బెండ్కి అయితే ఇప్పటికీ భయమే. బట్ స్టిల్ నేనైతే ఇస్తాను, వాళ్ళు చాలా జాగ్రత్తగా కట్ చేసుకుంటారనమాట. మీన్వైల్ నా కర్రీ కూడా రెడీ అయిపోతుంది. చూపించి ఏం చేసావు? వావ్, చాలా చాలా ఇంపార్టెంట్ అది. అమ్మో చాలా ఇంపార్టెంట్ అది. అదేం చేయాలి ఇప్పుడు నేను? రాసుకొని ఎక్కడ పెట్టాలి? దాచుకోవాలా? ఓకే, ఎక్కడ పెట్టాలి? ఫ్రిడ్జ్ మీద పెట్టాలా? ప్లేస్ లేదు ఫ్రిడ్జ్ మీద. అక్కడ పెట్టాలా? ఎలా పెట్టాలి? అలా పెట్టాలా? ఎందుకు ఫ్రిడ్జ్ మీద పెట్టాలి? నువ్వు చేసావనా? అక్కడ పెట్టాలా? పైన స్టిక్కర్ అంటించాలా దానికి? దక్షిత్ చేసింది అలాగే పెట్టాలా? ఫ్లేవర్ అక్కడ ఉంది చూడు అక్కడ. అండ్ ఇల్లు మొత్తం కొంచెం మెస్సీగా ఉంది, ఎందుకంటే మేము బార్ కౌంటర్ స్టార్ట్ చేసాం అనమాట ఆల్రెడీ. అది కంప్లీట్ అయిపోయాక, ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, కొంచెం ఆగిపోయింది. అది మొత్తం అయ్యాక నేను ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో సాటర్డే అంతా ఆ పనే చేసామన్నమాట. అండ్ ఇక్కడ వాళ్ళ డాడీ ఉంటే ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆడుతూ ఉంటారనమాట. తను కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటాడు, బాగా ఆడతాడు పిల్లలతో. సో అషి మాటలు విన్నారు కదా, చిన్న చిన్నవన్నీ చాలా బాగా పడుతుంది అనమాట. వాళ్ళ అన్నయ్య కిందగాడి నుంచి ఏమైనా తీసుకొచ్చినప్పుడు పెడితే నావి కూడా అలా పెట్టమని అడుగుతుంది. డాన్స్ నువ్వు కూడా చూస్తున్నానే. అండ్ ఇంకా వంట అయిపోతుంది అనమాట. ఇంక బయట అయితే ఇంకా చల్లగా, అప్పుడప్పుడు బాగా గాలి ఎక్కువ వేస్తుంది. ఇంకా అలా కూర్చున్నాం తిన్నాక స్టార్ట్ చేద్దామని. అండ్ ఇక్కడ అషి చూసారు కదా, అసలు పిచ్చి పిచ్చిగా గింతది అనమాట మ్యూజిక్ పెడితే. ఇంకా వాళ్ళు ముగ్గురు కాసేపు డ్యాన్స్ చేశారు. ఏదో ఒకలాగా ఎంగేజ్ అవుతాం. అండ్ మా ఇంట్లో మేమిద్దరమే ఉన్నామంటే, అంటే లైక్ ఇలా ఖాళీగా ఏమన్నా ఉన్నామంటే మాకు మ్యూజిక్, ఇంట్లో ఏం జరుగుతున్నా సరే మ్యూజిక్ ఏదో ఒక మూల రన్ అవుతూనే ఉంటుంది. అండ్ మా ఇంట్లో ఒక్కొక్క కార్నర్లో ఒక్కొక్క గూగుల్ హోము, అలెక్సా ఇలాంటివి ఏవో ఒకటి ఉంటాయన్నమాట. ఎటు నుంచి పెట్టమన్నా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి ఉంటుంది, సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటుంది. మా ఇద్దరికి మ్యూజిక్ అంటే పిచ్చి అనమాట. సో ఇక్కడ అవే జరుగుతున్నాయి. ముగ్గురు కలిసి ఎక్సర్సైజ్లు, డ్యాన్స్లు ఇవన్నీ గెంతుతా ఉన్నారు. అండ్ వాళ్ళు ఆడుకున్నంతసేపు చాలా బాగుంది. వాళ్ళిద్దరికీ స్పేస్ ఇచ్చామంటే ఇంకా మళ్ళీ ఫైట్ స్టార్ట్ అయ్యిద్ది అనమాట. సో అలా ఉంటుంది వీళ్ళతో. మాకు ఒక్కసారిగా బ్యాక్ టు ఓల్డ్ డేస్ అనిపించిందండి. మేము ఇల్లు కొనక ముందు వరకు మా ఎవ్రీడే ఇలా ఉండేదన్నమాట. ఈవినింగ్స్ ఆడుకోవడం, సాటర్డే సండే అంటే ఇంక కంప్లీట్గా ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అనమాట. అలా ఉండేవాళ్ళం. ఏంటది రక్షిత్? విచ్చా ఎలా వెళ్తుంది? అమ్మాయి ఇప్పుడు మీకు కింద రియలిస్టిక్గా అసలు మేము కింద ఎంత రెనోవేట్ చేయాలి, ఇంకా ఇంటి పనులు ఎంత ఉన్నాయనేవి చూపిస్తాను. సో స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ ఆబ్వియస్లీ భయపడతారు. మేము ఇక్కడ వరకు పెయింట్ చేసామన్నమాట. ఇక్కడ నుంచి అదంతా పెయింట్ చేయాలి, పూజ చేసాం. కానీ కింద ఇంకా స్టేర్స్ ఉన్నాయి వర్క్కి. అండ్ ఇక్కడ నుంచి నాన్న ఒకసారి కింద చూడండి, మొత్తం డస్టే. ఇదంతా మేము క్లీన్గా బుజ్జి చెప్పులు అషి. సో కింద మొత్తం ఇలా కంప్లీట్ డస్ట్ ఉందన్నమాట. ఇదంతా పెయింట్ చేయాలి, ఇదంతా క్లీన్ చేయాలి. సో ఇప్పటి వరకు పనుల వల్ల ఇవేం చేయాల, ఇదంతా పెయింట్ చేయాలి. సో ఇదంతా క్లీనింగ్ అనమాట. మా వాళ్ళన్నీ కిందకి తోసేసి మేమంతా, ఇది కార్పెట్ పీకే మొన్ననే, సో అదంతా ఫైన్ పౌడర్లా ఉంది. అండ్ ఇది రూమ్. ఇక్కడంతా ప్రెసెంట్ డిఐవైస్ ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట, కట్టింగ్ ఇవన్నీ. అందుకే ఇలా అన్నీ అసెంబ్లీ డిస్పర్స్ అయిపోయాయి. సో ఇవన్నీ సార్ట్ చేసుకొని ఈ కంప్లీట్ రూమ్ని థియేటర్ రూమ్ చేయాలన్నమాట మేము. సో ఇది కంప్లీట్గా రెనోవేట్ చేయాలి. అండ్ ఇదిగోండి ఈ రూమ్, ఇదంతా కూడా ఇంకా రెనోవేట్ చేయాలన్నమాట. సో కింద మొత్తం చేస్తే మా పనులు కంప్లీట్ అయిపోతాయి. నాయ్ బ్రష్ అక్కడ ఎందుకుంది? చిచ్చి, అది నాయ్ బ్రష్ కాదమ్మా. సో ఇవంతా కింద పనులు అనమాట. అండ్ ఆ రూమ్ వచ్చేసి ఎలక్ట్రికల్ రూమ్, దాన్ని ఏం చేయము. అది వాషింగ్ మిషన్ రూమ్, దాన్ని కొంచెం మాడిఫై చేయాలి. బట్ ఇదంతా కూడా ఇంకా చేయాలన్నమాట. సో చూసారు కదా, అవంతా ఇంకా చేయాలి. ఇదంతా క్లీన్ చేసి ఇవన్నీ సార్ట్ చేసుకొని దీనికి ఫ్లోరింగ్ చేయాలి. మేమే చేద్దాం అనుకున్నాం కంప్లీట్గా, ఇంకా బయట వాళ్ళు ఎవరు రారు.
దీనికి ఫ్లోరింగ్ వేయాలి, వాల్స్ అంతా నీట్గా చేయాలి, అన్నీ సెట్ చేయాలన్నమాట. సో ఈ రూమ్ కొంచెం పెద్దదే. సో కంప్లీట్గా ఓన్లీ ఏం చేస్తావు ఇక్కడ, జిమ్ కమ్. సమ్మర్ లో జిమ్ బయట పెట్టుకుందాం అనుకున్నాం, వింటర్ లో అయితే లోపల చేద్దాం అనుకున్నాం. యా, హాబీ అండ్ థియేటర్ రూమ్. యా, రెక్లైనరా? పై సోఫా కిందకి వస్తుందిగా. అవి లైట్స్ నానా? క్రాకర్స్ నానా? దివాళీకి క్రాకర్స్ వేసుకున్నా. సో మొత్తం పాత ఫర్నిచర్ అంతా తీసేసాం. బట్ ఇవన్నీ ఏంటవి? మనం తీసేసిన దాని దగ్గర అవన్నీ కట్ చేసి తీసేయడమేనా? ఓకే, అవన్నీ పోయి జస్ట్ మనకి వాల్స్ ఫ్లోర్ మిగిలేలా చూసుకోవాలి. అదేంటి జస్ట్ బోర్డా వెనకాల వైట్? ఓకే ఓకే, టూల్స్ కోసమా? ఓకే, అవంతా పోతుంది. అన్నీ తీసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయాలి అని అనుకుంటున్నాము. చూడాలి ఎంతవరకు పనులు అవుతాయి. బడ్జెట్ బాగానే అవుతుంది దీనికి కూడా. ఎప్పటికవుతుంది? ఓకే, అవన్నీ నువ్వు ఓవర్ ద పీరియడ్ చేసుకోవచ్చు. బట్ క్లీన్ చేసి ఫ్లోరింగ్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఇవన్నీ క్లీన్ చేసి ఫ్లోరింగ్ వేసుకొని పెయింట్ వేసుకొని మెయిన్ ఈ విండో మార్చుకోవాలి. అవి మార్చి ఫంక్షన్ చేసుకోవాలి ఇంటికి. అండ్ అది ఇంకొక డోర్ అన్నమాట. బయటికి మెట్లు ఉంటే మెట్ల నుంచి పైకి వెళ్ళేది. ఇది మార్చాలి. ఇవంతా నీ సంస్థానమే. ఏం లేవు, కొన్నే ఉన్నాయి. అండ్ ఈ శ్రాంక్ ఒకటి తీసేస్తాము. అదొకటి కొంచెం మంచి టేబుల్ అంట, అది చాలా కాస్ట్లీ పెట్టి తీసాం. అండ్ చాలా హెవీ ఉంటుంది. సో ఉంచుకోండి అన్నారు ఓనర్స్ వాళ్ళు. సో దాన్ని ఇక్కడెక్కడ ఉఫ్ఫు చేస్తూ ఉండు, ఇక్కడెక్కడైనా పెడదామని ప్లాన్ అనమాట. ఈ డోర్ కలర్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేయాలి. సో ఈ కంప్లీట్ మేక్ ఓవర్కి ఇంకా టైం పడుతుంది. పైన 2 floors ఆల్మోస్ట్ అయిపోయింది. బార్ కౌంటర్ అవుతుంది, అది అయిపోయాక ఇవన్నీ స్టార్ట్ చేయాలి. సో కింద కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం పని చేయడం. సో క్లీనింగ్తో స్టార్ట్ చేసాం, మెట్లన్నీ క్లీన్ చేసుకున్నాం. బట్ స్టిల్ డీప్ క్లీన్ అయితే చేయాలి. అండ్ ఇదంతా పెయింట్ వేయాలన్నమాట. సో స్టేర్స్కి కూడా అంతా చేయాలి మేకోవర్. దీనికి గ్రిల్స్కి బ్లాక్ పెయింట్ వేయాలి. సో చాలా పనులు ఉన్నాయి. ఇంక ఇదంతా క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ తీసి. అండ్ ఇక్కడ ఇంకా కొంచెం ఎలక్ట్రికల్ వర్క్ అయితే ఉంది. కింద కొంచెం క్లీన్ చేసుకొని సార్ట్ చేసుకొని పైకి వచ్చి లంచ్ చేసాం అనమాట పిల్లలకి పెట్టేసి. ఏంటది, వంకాయ రొయ్యలు, మ్యాంగో పప్పు, టమాటో పచ్చడి, 2 రకాల పొళ్ళు వేసుకొని మంచిగా తినేసాము. అన్ని తినకూడదు అట్ ఏ టైం. అమ్మకి డేట్ వాల్నట్. దానికి షూన్ జైమాల్ నాకు జైమాల్ దానికి షూన్. ఓకే, అన్ని తినకూడదు. ఆప్రికాట్ దక్షిత్ నూర్ 1 నూర్ 1 9 దక్షిత్ నూర్ 1 నాకొద్దు, నువ్వు తిను. దక్షిత్ నూర్ 1 అన్ని తినకూడదు. 1 తినాలి, అన్ని 1 తీసుకో అంతే. సరే అసలు ఇంకా బయట చల్లగా ఉంది. నాకేమో స్ట్రాబెర్రీ ఐస్ తినాలనిపించింది. ఇంట్లో చేసినవి ఉంటే ఇంకా ఐస్ తింటూ ఉన్నాను అనమాట. సో దుప్పటి కప్పుకొని వెచ్చగా కూర్చున్నాను సోఫాలో. ఏంటది దక్షిత్? వావ్, దాన్ని చూడాలి. నాన్న ఒకసారి వేస్తారు. ఇవ్వు. ఎవరు చేశారు అది ఏరోప్లేన్? రే సరిగ్గా వేస్తే వెళ్తుందమ్మా. నాన్నకి ఒకసారి వేస్తారు. చూసుకో. విండోలో ల్యాండ్ ఎంటర్ అయింది అషి గ్రౌండ్ లోకి. అషి రాకెట్ వెళ్ళి తెచ్చుకోవాలి మనమే. ఇంకో సర్వెంట్స్ ఉంటారు దానికి. తీసుకో.
అది అక్కడ అక్కడ టీవీ టీవీ దగ్గర ఉంది చూడు పైన పైనమ్మా పైకి ఎక్కక్కర్లేదు వెయ్యి మళ్ళీ వెళ్ళి తీసుకురా అది అన్న చూడు ఎలా వేస్తున్నాడు. నీ రాకెట్ కపుట్ అయిపోయింది, నాన్న దగ్గరికి తీసుకురావాలి, రిపేరింగ్ చేస్తారు. అశ్విని వెయ్యి కదలకుండా అవుతుంది మీ అమ్మాయి అసలు. అషి ఏం చేసి ఇప్పుడు వరకు బయటకు వెళ్ళి శాండ్లో ఆడుకున్నావా? అవునా? కాసేపు ఆడుకొని కాశీకి వద్దని వచ్చేసావా? నాన్న శాండ్లో వాటర్ పోసారా? ఎందుకు? ఆహా, వాటర్ వేస్తే కప్ అవన్నీ బాగా వస్తాయి మౌల్స్లో కానీ వేసారా? సో వీళ్ళతో ఆడుకొని ఇంక తర్వాత కొన్ని పనులు చేసుకుంటూ ఉన్నాం. తర్వాత నేను షూట్ చేయలేదు. సో ఇలా మా వీకెండ్ అయితే గడుస్తుంది అనమాట. ఇంకా పిల్లలకి మేము మాకు పిల్లలు అంతే, ఇంకెవరు ఉండరు కాబట్టి మాలో మేమే ఆడుకుంటూ ఉన్నాం. అండ్ ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ మీ లైక్స్ వల్ల నా వీడియోస్కి ఇంకొంచెం పుష్ వస్తుంది అనమాట. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.